హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలని, అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకు డిఎస్సి పరీక్ష తేదీలను, టెట్ డిఎస్సి పరీక్ష తేదీలను విడుదల చేసింది. మనకు ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మే 20 నుంచి జూన్ 3 వరకు మీకు టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండనున్నాయి మీకు. ఇది మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇంతకు ముందే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. టెట్కి చదివే వాళ్ళు టెట్కి చదవండి, టెట్ లేని వాళ్ళు డిఎస్సికి కంటిన్యూ చదివే వాళ్ళు డిఎస్సికి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో డిఎస్సికి కూడా టైం తక్కువగా ఉంది, టెట్కి కూడా తక్కువ టైం ఉంది. కాబట్టి టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, టైం ఎంత వాల్యుబుల్, కాబట్టి దాన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ చేసుకొని టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు టెట్కు ప్రిపేర్ అవ్వండి. టెన్షన్ పడకండి డిఎస్సి గురించి. మీరు టెట్కి చదివితే ఆల్మోస్ట్ డిఎస్సి ప్రిపేర్ అయినట్టే. కొన్ని మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి, జీకే అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, హెచ్జిటి వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి. ఇక పేపర్ 2 వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అంత టెన్షన్ ఫస్ట్ అయితే టెట్కి ప్రిపేర్ అవ్వండి. టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, టెట్ పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి కోసమే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే జూలై 17 నుంచి జూలై 31 వరకు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఆన్లైన్లో. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకొని సెట్ చేసుకొని మీ యొక్క సమయాన్ని వృధా లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.